నోరూరించి నిమ్మకాయ పికిల్ చేసుకోవడానికి 100 నిమ్మకాయలు తీసుకొని వాటిని బాగా కడిగి కొద్దిసేపు ఎండలో ఆరబెట్టిన తర్వాత ఒక 50 నిమ్మకాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాము. మిగిలిన 50 నిమ్మకాయలను రసం పిండేసాము. ఆ తర్వాత 6 గిన్నెల నిమ్మపులకి 1 గిన్నె సాల్ట్ కలుపుదాం. అలాగే 2 స్పూన్ల పసుపు వేసి బాగా మిక్స్ చేసి ఒక డబ్బాలోకి తీసుకున్నాము. ఆ తర్వాత మనం ఆల్రెడీ పిండి పెట్టుకున్న రసాన్ని కూడా అందులోకి పోసేసి ఒక 4 to 5 days బాగా ఊరనివ్వాలి. జ్యూసీగా ఊరిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆవాలు 2 స్పూన్స్ మెంతులు వేసి దూరగా వేయించి పొడి చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఒక పెనం తీసుకొని మనం ఏ గిన్నెతో అయితే నిమ్మపులు తీసుకున్నామో ఆ గిన్నెతో 1 గిన్నె ఆయిల్ తీసుకొని అందులోకి తెల్లవాయలు కరివేపాకు వేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడిని అలాగే మనం ఎంతైతే సాల్ట్ తీసుకుంటామో అంతే కారం ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం చల్లారి పెట్టుకున్న పోపును కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే టేస్టీ నిమ్మకాయ పికిల్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫుల్ వ్లాగ్ మన ఛానల్లో ఉంది.